హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు నేను గ్లాస్ కేక్ అదే ఫ్రూట్ జెల్లీ కేక్ చేస్తున్నాను. దానికోసం నేను గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. దీనికోసం నేను ముందుగా చైనా గ్రాస్ తీసుకొచ్చుకున్నాను. ఒక 10 గ్రామ్స్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అగరగర్ అన్న లేకపోతే చైనా గ్రాస్ అన్న అంటే ఇస్తారు. దీన్ని తీసుకొచ్చుకొని ఫస్ట్ చిన్న చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దానికంటే ముందు మనం ఆ చైనా గ్రాస్ని కట్ చేసుకున్న తర్వాత వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోండి. నాకు ఆ టైం లేదు, కొంచెం హడావుడిగా చేయాల్సి వచ్చి ఫాస్ట్గా చేసేసుకున్నాను. కొంచెం అలా సోక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనకి కేక్. సో వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ లేకపోతే సోక్ చేసుకున్న చైనా గ్రాస్ ఆ మిశ్రమాన్ని వాటర్లో వేసుకొని డైల్యూట్ అయిపోయిన దాకా మరిగించుకోవాలి. అంటే మనకు తెలుస్తుంది అది డైల్యూట్ అయ్యే విధానము. సగ్గు బియ్యం ఇలా ఉంటాయి కదా, అది ఎలా అయితే డైల్యూట్ అవుతుందో ఇది కూడా అలాగే డైల్యూట్ అవుతుంది. అలా కరిగేటప్పుడు కొంచెం మరుగుతున్నప్పుడు 3 గ్లాసెస్ వాటర్కి 10 గ్రామ్స్ అగరగర్ పౌడర్ ఆ చైనా గ్రాస్కి మనం ఒక గ్లాస్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. స్వీట్నెస్ ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఎంతవరకు రావాలి ఆ సిరప్ అంటే షుగర్ కరిగే వరకు, అంటే షుగర్ కరిగి ఒక పొంగు వచ్చిందాకా ఉంచుకుంటే సరిపోతుంది. దీనికోసం నేను ముందుగానే ఫ్రూట్ కట్ చేసి ఉంచుకోవాలి. దానికోసం నేను యాపిల్, దానిమ్మ, కమల, డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. కానీ ఒక అరటిపండు కానీ సపోటా అంటే కొంచెం మెత్తగా ఉండే వద్దండి. వాటర్ కొంచెం లైట్ హీట్ ఉంటుంది కాబట్టి అవి నల్లబడిపోతాయి. కాబట్టి ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు ఏమైనా అవైలబుల్ వేసుకోవాలనుకుంటే అవన్నీ వేసుకోవచ్చు. నేను డ్రాగన్ ఫ్రూట్ ఇలా తీసుకున్నాను. అలాగే యాపిల్ ఒక షేప్ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ అది రాలేదు నాకు. సో నీట్గా పెట్టుకొని ఫస్ట్ జెల్లీ వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రూట్స్ పెట్టుకొని మళ్ళీ వాటర్ వేసుకొని అలా 1 బై 1 షేప్స్ వైజ్గా పెట్టుకుంటూ వాటర్ పోసుకుంటూ రావాలి. ఇలా మొత్తం మనకి ఆ బౌల్ అంతా నిండిపోతుంది. కాకపోతే నేను కొంచెం అంటే లోతు ఎక్కువ ఉన్న బౌల్ తీసుకున్నాను కాబట్టి నాకు జెల్లీ అంతా కిందకి వెళ్ళిపోయింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. కొంచెం వెడల్పు తీసుకోండి, మీకు ఈక్వల్గా వస్తుందన్నమాట. అంటే కేక్ మనం కింద ఏదైతే షేప్ పెట్టుకున్నామో ఆ షేప్ మనకి రివర్స్ చేసినప్పుడు పైన తెలుస్తుంది అనమాట నీట్గా. సో నేను ఇలా వేసుకుంటూ ఒకదాని రోటీల్లో ఫిల్ చేసుకుంటూ వచ్చాను. నిజంగా అంటే కేక్ శనివారము అలా మంగళవారం కొంతమంది గుడ్డు తినము అంటారు. అలాగే కొంతమంది పిల్లలు కొన్ని ఫ్రూట్స్ తినరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు కేక్ అనుకొని నిజంగా చాలా బాగా తింటారు. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కూడా. వాళ్ళు కేక్ కట్ చేస్తామని ఏడ్చి మరి కేక్ కట్ చేసి దీన్ని మా వాడైతే భలే చేశాడు. ఫుల్ఫిల్గా ఇలా చేసుకున్నాను. ఇది ప్యాటర్న్. దీన్ని ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చూసారు ఇలా వస్తుంది, టైట్ అయిపోతుంది. మనం జస్ట్ షార్ప్తో చాక్ ఇలా సైడ్లో ఇచ్చేసుకొని బౌల్లో ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. రివర్స్ తీసుకోండి, మనకి పైన షేప్ తెలుస్తుంది. అలాగే ఇలా పెట్టుకున్నాను అనమాట. చూసారు ఎలా ఉందో, భలేగా కలర్ఫుల్గా ఉంది కదా. ఇక మా వాడు కట్ చేయడం స్టార్ట్ చేసేసాడు. అప్పుడే చాక్ తీసేసుకొని అమ్మ నాకు పెట్టు అని చెప్పి. నిజంగా అయితే చాలా బాగుందండి టేస్ట్. కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.